హాయ్ పిల్లలు, ఈరోజు కథ విందామా? రెడీయా అందరూ? కథలోకి వెళ్దామా? అనగనగనగనగా ఒక రామాపురం. ఆ రామాపురంలో ఒక తెలివైన బుజ్జిమేక. అది ఒకరోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేత మేయటానికి వెళ్ళింది. ఆ బుజ్జిమేక కాస్త బాగా అల్లరి కూడా చేస్తుంది. అందుకే ఏం చేసింది అది, మందతో కలిసి ఉండకుండా అటు ఇటు పరిగెడుతూ గెంతుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? అడవి లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని ఒక పెద్ద పులి చూసింది. వెంటనే ఏం చేసింది, ఆ బుజ్జి మేకను పట్టుకోవడానికని ముందుకు దూకింది. ఊహించని ఈ పరిణామానికి పాపం ఆ బుజ్జి మేక పిల్ల గజగజ వణికిపోయింది. కానీ తెలివైంది కనుక వెంటనే ఏం చేసింది, అది పైకి గంభీరంగా నటిస్తూ పెద్ద పులిని చూసి, పెద్ద పులి బాబాయ్, పెద్ద పులి బాబాయ్, నేను నీకు నాకు సంబంధించిన ఒక 4 నిజాలు చెప్తాను. అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే ఈ ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేయాలి, సరేనా అంది. ఏంటి, పెద్ద పులినైన నాకు, మేకపిల్లవైన నీకు సంబంధించిన నిజాలా? ఏమిటో చెప్పు చూద్దాం అంది కాస్త ఆసక్తిగా పులి. అప్పుడు మేకపిల్ల ఏమంది, ఏం లేదు బాబాయ్, నువ్వు నీ తోటి పెద్ద పులులతో ఇవాళ నేను ఒక మేకపిల్లను చూశాను, కానీ దాన్ని చంపకుండా వదిలేశాను పాపం అని చెప్తే అస్సలు నమ్మవు, నిజమేనా అంది బుజ్జిమేక. అవును నిజమే అంది పెద్ద పులి. నేను నా తోటి మేకల దగ్గరకు వెళ్ళి ఈరోజు నేను ఒక పెద్ద పులికి చిక్కాను, కానీ అది నన్ను ఏమీ చేయకుండా వదిలేసింది తెలుసా అని చెప్తే అవి అస్సలు నమ్మవు కదా అని అంది మేకపిల్ల. అవునవును అని తలాడించింది పెద్ద పులి. నేను నా తోటి మేకలకు ఈ విషయం చెప్పాలి కదా, నేను వెళ్ళిరానా, నన్ను వదిలేయాలి కదా, మరి నేను వెళ్ళనా మరి అంది బుజ్జిమేక. అప్పుడు పెద్ద పులి ఏమంది, సరే వెళ్దువు కానీ ఆ 4వ నిజం ఏంటో కూడా చెప్పు అంది. బాబాయ్, నీకు ఇప్పుడు ఆకలి లేదు, నువ్వు ఇందాక ఏదో తిని ఉన్నట్టున్నావు, అందుకే నేను కబుర్లు చెప్తున్నా నన్ను చంపకుండా చక్కగా వింటున్నావు అంది మేకపిల్ల. దాంతో పెద్ద పులికి నవ్వొచ్చింది దాని కబుర్లకి. తన ముందు నిలబడి మాట్లాడుతున్న ఆ బుజ్జి మేకపిల్ల ధైర్యానికి ముచ్చటేసింది పెద్ద పులికి. నిన్ను చంపనులే, ఇక పో అంది పెద్ద పులి. అమ్మయ్య, గండం గడిచిందిరా భగవంతుడా అని మనసులో అనుకుంటూ బుజ్జిమేక అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయి మందలో కలిసిపోయింది. ఆ తర్వాత అది ఇంకెప్పుడు మంద నుంచి విడిపోయి సాహసం మాత్రం చేయలేదన్నమాట. అంటే ఎప్పుడు మందతో కలిసి వెళ్ళినప్పుడు వాటితోనే ఉండాలి, విడిగా ఎప్పుడు అలాగా దూరంగా వెళ్ళిపోయి తప్పిపోయి ప్రమాదాల్లో పడకూడదన్నమాట. అదర్రా కథ. బుజ్జిమేక సమయస్ఫూర్తిగా సమయానికి ఎలాగా తెలివి ఉపయోగించి బయటపడిందో చూసారా ప్రాణాలతో. అలాగా అందరూ చక్కగా ఉండాలన్నమాట. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఓకేనా? ఉంటాను మరి. కథ బాగుందా? మళ్ళీ రేపు ఇంకో కథతో వస్తాను. బాయ్ పిల్లలు, బాయ్.